నింపుకుని ఓంకారాన్ని తీసుకుందాం. ఓంకారాన్ని తీసుకుంటే మనలో ఉన్న శ్రీ గణేశుడు జాగృతం అవుతారు. అందుకని ఓంకారం తీసుకోవడము బాగా గట్టిగా తీసుకోవాలి. ఊపిరిని బాగా పీల్చుకుని మన నాభి నుంచి కూడా స్వరం అనేది రావాలి. ఓంకారం తీసుకున్న తర్వాత చేంజెస్ ని మనలో మనమే గమనించుకోవచ్చు. ఇప్పుడు నెమ్మదిగా రెండు చేతుల్ని కూడా ఒడిలో ఉంచుకుని, తల్లి శ్రీ మాతాజీ దయచేసి మాకు ఈరోజు ధ్యానాన్ని మీరే చేయించండి తల్లి. ధ్యానంలోనికి ఎలా వెళ్ళాలో మాకెవ్వరికి కూడా తెలియదమ్మా. మీరే ధ్యానానికి తీసుకువెళ్ళండి. మాకు ధ్యానం చేయడానికి కావలసిన వాతావరణాన్ని ప్రసాదించండి శ్రీ మాతాజీ. మా అందరికీ కూడా అనుమతిని ఇవ్వండి తల్లి ధ్యానం చేయడానికి. శ్రీ మాతాజీ, మా అందరిలో ఉన్న కుండలిని మాతను జాగృతి చేసి విశ్వ కుండలిని మాతతో మమేకం చేయండి తల్లి. తల్లి ముందు అందరూ కూడా శరణాగతి తీసుకుని అత్యంత శ్రద్ధా భక్తితో ప్రేమతో మన కుండలిని మాతను జాగృతి చేసి బంధన్ వేసుకుందాం. కలెక్టివ్ గా కుండలిని రైజ్ చేసి బంధన్ వేసుకుందాం. జై శ్రీ మాతాజీ. సుధా దీది అనేసి సీనియర్ సహజయోగి, వాళ్ళు శ్రీ మాతాజీతో కలిసి విదేశాలలో అంతా కూడా ప్రయాణాన్ని చేశారు. అప్పుడు శ్రీ మాతాజీ సహజయోగ ధ్యానం గురించి చాలా విషయాలు సుధా దీదితో షేర్ చేశారు. ఎలా బ్యాలెన్స్ చేసుకుంటే తొందరగా మనం బ్యాలెన్స్ కి వస్తామని సుధా దీది చెప్పారు. వాళ్ళు వాసిలో కూడా డాక్టర్ గా కూడా వర్క్ చేశారు. ఆ ప్రక్రియని మనం ఇప్పుడు ఒక 5 minutes చేద్దామండి అందరూ కూడా. ఇది ఎలా అంటే ఫస్ట్ చెప్తాను, చూసుకోండి. ఫస్ట్ వచ్చి సుషుమ్నా నాడిని రైజ్ చేయడము. ఇలా అన్ని వేళ్ళని ఇలా చేసుకోవాలి. ఇలా తీసుకుని మూలాధార నుంచి సహస్రారం పైన కూడా మనకి చక్రాలు ఉన్నాయి కదా, ఎంత దాకా చెయ్యి వెళ్తే అక్కడికి వెళ్ళి ఇలా వదలాలి. ఇలా 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 వదలాలి. కుండలిని రైజ్ చేసేటప్పుడు ఫస్ట్ సెంటర్ లో సుషుమ్నా నాడి ద్వారా తీసుకువెళ్ళాలి. చిత్తం ఎలా వెళ్ళాలంటే బ్యాక్ బోన్ నుంచి తీసుకునాలి చిత్తాన్ని. మూలాధార, స్వాదిష్టాన, నాభి, హృదయ చక్రము, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రార అలా తీసుకుంటే చిత్తం కొన్ని రోజులు అలా ప్రాక్టీస్ చేస్తే మన చిత్తం బ్యాక్ బోన్ లో ఉన్న చక్రాస్ మీద ఈజీగా వెళ్ళగలుగుతుంది. ఇలా 7 times చేయాలి. ఫస్ట్ ఈ విధంగా చేసేసి మళ్ళీ నెక్స్ట్ వచ్చి లెఫ్ట్ సైడ్ నుంచి ఎనర్జీని రైట్ కి వేసుకోవాలి. లెఫ్ట్ హ్యాండ్ శ్రీ మాతాజీ వైపే ఉంటుంది. రైట్ హ్యాండ్ లో ఇలా ఇలా తీసుకుని ఇలా వేసుకోవాలి. ఓన్లీ లెఫ్ట్ నుంచి రైట్ కి. ఎందుకు లెఫ్ట్ నుంచి రైట్ కే వేస్తామంటే లెఫ్ట్ లో ఉన్నది చంద్రనాడి చల్లదనం. ఈ చల్లదనాన్ని మనం రైట్ సైడ్ సూర్యనాడికి అంటే పింగళనాడికి మనం వేసేటప్పుడు ఏమవుతుంది, లెఫ్ట్ లో ఉన్న చల్లదనాన్ని రైట్ కి వేసుకోవడం వల్ల లెఫ్ట్ అనేది బ్యాలెన్స్ లోకి వస్తుంది.
అలాగే నెక్స్ట్ ఏం చేయాలి, లెఫ్ట్ 7 టైమ్స్ వేసిన తర్వాత మళ్ళీ సెంటర్ లో కుండలిని మాతని మళ్ళీ 7 టైమ్స్ రైజ్ చేయాలి. ఈ విధంగా రైజ్ చేసుకుని మళ్ళీ రైట్ లో ఉన్న ఎనర్జీని లెఫ్ట్ కి వేయాలి. ఇప్పుడు చూడండి, ఈ ఎప్పుడూ కూడా హ్యాండ్ యూజ్ చేసేది రైట్ హ్యాండే కార్యశక్తి, లెఫ్ట్ హ్యాండ్ ఇచ్ఛాశక్తి. కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ ఆమె ముందే ఉంటుంది, రైట్ హ్యాండ్ లోనే వర్క్ మొత్తం జరుగుతుంది. ఈ రైట్ హ్యాండ్ రైట్ నుంచి ఇలా ఎనర్జీని ఈ విధంగా వేసుకోవడం 7 టైమ్స్ వేసుకుని మళ్ళీ కూడా కుండలిని మాతని సుషుమ్నలో 21 టైమ్స్ తీసుకువెళ్ళాలి. శ్రీ మాతాజీ చెప్పారు, ప్రతి ఒక్క పూజలో కూడా విష్ణు నేమ్స్ 21 నేమ్స్ తీసుకోండి అని. అంటే 21 పోగులు కూడా కుండలిని మాతది జాగృతం అవుతుంది, అక్కడ విష్ణు పవర్ కూడా మనకి జాగృతం అవుతుంది. ఈ విధంగా చేయడం వల్ల లెఫ్ట్ ని ఇంకా రైట్ నుంచి లెఫ్ట్ కి వేసుకోవడం వల్ల మనం తొందరగా బ్యాలెన్స్ లోనికి వస్తాము. అదే విధంగా ఈ ప్రాసెస్ ని పర్ డే 7 టైమ్స్ 7 సార్లు, ఒక రోజుకి 7 సార్లు వేసుకోవడం వల్ల ఆ తర్వాత 7 రోజులు కూడా ఈ ప్రక్రియను చేయడం వల్ల సహస్రారం అనేది చాలా బాగా ఓపెన్ అయిపోతుంది. ఆ ఎనర్జీ ఫ్లోయింగ్ అనేది బాగా తెలుస్తుందని సుధాదిది ఒకసారి చెప్పడం జరిగింది. ఈ ప్రక్రియని మనం అందరూ చేద్దాం. చేసేటప్పుడు కళ్ళు మూసుకుంటే ఇంకా బాగా ఆ వైబ్రేషన్స్, ఆ ఫ్లోయింగ్ అనేది తెలుస్తుంది. అర్థమైంది కదా అందరికి? జయశ్రీ మాతాజీ, నేను చెప్పడం అర్థమైంది అనుకుంటాను. జయశ్రీ మాతాజీ, ఓకే, అందరూ చేద్దామా ఇప్పుడు? ఓకే అండి. జయశ్రీ మాతాజీ, ముందుగా నేను చెప్తాను ఏ చక్రాస్ లో ఒక్క టైం చెప్తాను, తర్వాత అంతా మీరు చూసుకుంటూ రండి. బ్యాక్ బోన్ లోనే చిత్తాన్ని ఉంచుకోండి. ఓకే, జయశ్రీ మాతాజీ. అమ్మకు 2 చేతులు కూడా జోడించి, తల్లి మా యొక్క కుండలిని మాతని పూర్ణ రూపంలో జాగృతి పరచండి తల్లి. జయశ్రీ మాతాజీ. స్టార్ట్ చేద్దాము. చేతి వేళ్ళన్నీ కూడా ఇలా కలుపుకుని ఇలా మూలాధారం దగ్గర ముందుకు తీసుకుందాం. మూలాధారానికి చిత్తాన్ని తీసుకుందాం. మూలాధార, స్వాదిష్టాన, మణిపూర చక్రము, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రారం పైన ఇక్కడ వదిలేద్దాం. మళ్ళీ కూడా ఒక్కసారి అయ్యింది. ఇప్పుడు మళ్ళీ తీసుకోండి. మూలాధార, స్వాదిష్టాన, నాభి, హృదయ చక్రం, విశుద్ధి చక్రం, ఆజ్ఞ, సహస్రార. చిత్తాన్ని అలాగే తీసుకువెళ్ళండి మూలాధార నుంచి. మూలాధార, స్వాదిష్టాన, నాభి, హృదయ, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రార. మళ్ళీ కూడా మూలాధార నుంచి, మూలాధార, స్వాదిష్టాన, నాభి, హృదయ, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రార. మూలాధార, స్వాదిష్టాన, నాభి చక్రం, హృదయ చక్రం, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రార. ఇప్పుడు మళ్ళీ కూడా మూలాధార, స్వాదిష్టాన, నాభి, హృదయ చక్రం, విశుద్ధి చక్రం, ఆజ్ఞ చక్రం, సహస్రార చక్రం. మళ్ళీ కూడా తీసుకుందాం. మూలాధార, స్వాదిష్టాన, నాభి, హృదయ, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రార. 7 టైమ్స్ అయ్యింది. ఇప్పుడు ఎనర్జీని లెఫ్ట్ నుంచి రైట్ వేసుకుంటాం. లెఫ్ట్ మూలాధార నుంచి రైట్ మూలాధార వరకు తీసుకుని వెళ్ళాలి. 1 2 3 4 5 6 7. మళ్ళీ ఇప్పుడు సెంటర్ లో సుషుమ్నలో కుండలిని రైజ్ చేద్దాం. మళ్ళీ తీసుకోండి. నెమ్మదిగా చిత్తాన్ని తీసుకువెళ్ళండి. ఒక్కొక్క చక్రాన్ని దాటుతూ సహస్రారానికి వెళ్ళి అక్కడ వదిలేయండి. 1 2
2 3 4 5 6 7 7 టైమ్స్ అయింది. మళ్ళీ కూడా ఇప్పుడు రైట్ నుంచి లెఫ్ట్ కి ఎనర్జీని వేద్దాం. 1 2 3 4 5 6 7 మళ్ళీ కూడా సుషుమ్నాలో తీసుకుందాం. చిత్తాన్ని బాగా తీసుకువెళ్ళండి. మూలాధార నుంచి సహస్రార దాకా బ్యాక్ బోన్ లోనే తీసుకోండి. 1 2 3 4 5 6 7 7 టైమ్స్ అయిన తర్వాత 2 చేతుల్ని హృదయం నేరుగా ఉంచుకొని చూసుకోండి వైబ్రేషన్స్ లో ఏం తేడా ఉందని. తెలుస్తుంది కదా తేడా అనేది. జై శ్రీ మాతాజీ. మళ్ళీ ఈ విధంగా చేసుకున్న తర్వాత మన సహస్రారంలో ఉన్న పీఠాస్ ని మనం క్లియర్ చేసుకోవాలి. ఎలా క్లియర్ చేసుకోవడం అంటే బ్రహ్మరంధ్రం దగ్గర హార్ట్ పీఠ ఉంటుంది. హార్ట్ పీఠకి ఇక్కడ ఈ ప్లేస్ లో ఇలా బంధనిస్తూ ఇస్తూ ఇస్తూ అక్కడ ఉన్న బ్యాడ్ ఎనర్జీని ఇలా లాగి ఇలా పడేయాలి. ఇలా. జై శ్రీ మాతాజీ అక్క ఆ పీఠాస్ ది ఫోటో పెట్టక్క. ఈ విధంగా సెంటర్ లో బ్రహ్మరంధ్ర కింద హార్ట్ పీఠ ఉంటుంది. అక్కడికి ఇలా బంధనివ్వడము ఒక 2-3 టైమ్స్ ఇలా చేయడము, లాగి పడివేయడం. ఈ బ్రహ్మరంధ్ర నుంచి పక్కలోనే లెఫ్ట్ హార్ట్ రైట్ హార్ట్ పీఠాస్ ఉన్నాయి. ఇక్కడ కూడా ఇలా రొటేట్ చేసి ఇలా పక్కకి పడేద్దాం. 1-2-3 టైమ్స్ చేస్తే అక్కడ బాగా ఆడున్న ఆ పీఠాస్ క్లియర్ అయ్యి ఫిజికలీ చక్రాస్ అన్ని కూడా క్లియర్ అవుతుంది. రొటేట్ చేసేటప్పుడు క్లాక్ వైజ్ గానే రొటేట్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ ముందు మన హెయిర్ లైన్ స్టార్ట్ అయ్యే దగ్గర విశుద్ధి పీఠ ఉంది. ఆ విశుద్ధి పీఠకి కూడా ఇలా బంధనిస్తూ ఇలా లాగి పడేద్దాం. ఆ బ్యాడ్ ఎనర్జీస్ అంతా కూడా వెళ్ళిపోతుంది ఇలా చేయడం వల్ల. ఇప్పుడు లెఫ్ట్ ఆజ్ఞ రైట్ ఆజ్ఞ ఉంటుంది కదా మన ఆజ్ఞ చక్రాసు, అక్కడ కూడా ఇలా రొటేట్ చేసి పడేద్దాం. మీకు డౌట్ ఉంటే ఈ పిక్చర్ లో చూసుకోండి ఎక్కడెక్కడ ఉన్నాయి చక్రాస్ అని తెలుస్తుంది. లెఫ్ట్ ఆజ్ఞ రైట్ ఆజ్ఞ అక్కడ కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్ నే తిప్పాలి. ఇలా ఇక్కడ ఈ పీఠాస్ అన్ని తిప్పిన తర్వాత బ్యాక్ ఆజ్ఞకి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిప్పాలి. బ్యాక్ ఆజ్ఞ దగ్గర కూడా ఒక 2-3 టైమ్స్ ఇలా చుట్టేసి పడేయండి. ఆ తర్వాత బ్యాక్ ఆజ్ఞ అటు ఇటు కింద పైన కూడా మూలాధార పీఠ స్వాదిష్టాన పీఠాస్ ఉన్నాయి. ఈ చిత్రంలో చూడండి అక్కడ కూడా యాంటీ క్లాక్ వైజ్ లోనే డైరెక్షన్ లో రొటేట్ చేసి క్లియర్ చేసుకోండి పీఠాస్ ని. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా. అలా తీసి లాగి పడేసి ఇక్కడ ఈ బ్రహ్మరంధ్ర నుంచి వెనకాల ఒక నాభి పీఠ ఉంది. అక్కడ మాత్రం యాంటీ క్లాక్ వైజ్ లా డైరెక్షన్ లో తిప్పండి. క్లాక్ వైజ్ కాదు యాంటీ క్లాక్ వైజ్ లో తిప్పేసి అక్కడ కూడా పడేద్దాము. ఇక్కడ అంతా కూడా భవసాగరం ఉంటుంది. ఆ భవసాగరాన్ని కూడా ఇలా పెద్దగా రొటేట్ చేసి, అంటే ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్, ఇలా రొటేట్ చేసి ఇలా లాగి పడేద్దాం. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇంకా బాగా చుట్టండి. ఇక్కడ ఎనర్జీ ఏ విధంగా ఫ్లో అవుతుందని తెలుస్తుంది. మళ్ళీ కూడా ఇప్పుడు 7 టైమ్స్ ఇప్పుడు కుండలిని మళ్ళీ రైస్ చేసుకుందాము. చూద్దాం ఏం చేంజెస్ ఉందని. మూలాధార నుంచి సహస్రారం దాకా తీసుకోండి. 1 2
3 4 5 6 7. ఇప్పుడు చూసుకోండి ఎనర్జీ లెవెల్స్. సహస్రారం ఇలా ఉంది, చేతుల్లో ఎలా ఉందని. చేతులు 2 హృదయం దగ్గర పెట్టుకున్నప్పుడు ఇంకా వైబ్రేషన్స్ లో తేడా అనేది తెలుస్తుంది. ఈ విధంగా చేయడం వల్ల మనం తొందరగా బ్యాలెన్స్ లోనికి వస్తాము. మన చక్రాస్ కూడా తొందరగా క్లియర్ అవుతుందని సుధాదీది గారు చెప్పారు. ఇప్పుడు మీ ఇంకొక ప్రాసెస్ చేద్దాం. లెఫ్ట్ హ్యాండ్ అమ్మ ముందు, రైట్ హ్యాండ్ ఏమో బ్రహ్మరంధ్రం మీద ఉంచుకుందాం. బ్రహ్మరంధ్రాన్ని ప్రెస్ చేసి ఉంచుకుందాం ఇలా. శ్రీ మాతాజీ, మా ఆత్మ సాక్షాత్కారాన్ని దృఢం చేయండి. ఇలా క్లాక్ వైజ్ డైరెక్షన్ లో రొటేట్ చేద్దాం. మా స్కాల్ప్ మాత్రం రొటేట్ చేసి నెమ్మదిగా చేతిని కొద్దిగా పైకి తీసుకుందాం. ఒక 1 ఇంచ్ ఆర్ 2 ఇంచెస్ పైన ఉంచుకుందాము. ఇప్పుడు ఆ ఫ్లోయింగ్ అనేది చూడండి ఎంత తేడా తెలుస్తుంది. ఈ విధంగా కొద్దిసేపు వెయిట్ చేస్తే ఆ బ్రహ్మరంధ్ర అనేది బాగా ఓపెన్ అయ్యి అక్కడి నుంచి ఆ కూల్ బ్రీజ్ అనేది బయటకు వస్తుంది. వేడిగా వచ్చినా కూడా డోంట్ వరీ, కొద్ది రోజులకి చల్లబడుతుంది. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ ని బ్రహ్మరంధ్రం ప్రెస్ చేద్దాము. బట్ రొటేట్ ఏమి చేయకండి లెఫ్ట్ హ్యాండ్ ఉంచుకున్నప్పుడు. ఇక్కడ మనం హృదయపూర్వకంగా ప్రార్థన చేయాలి. శ్రీమాతజీ, దయచేసి మా యొక్క బ్రహ్మరంధ్రమును తెరవండి. ఇప్పుడు చేతిని కొద్దిగా పైకి తీసుకుందాం. ఇప్పుడు వైబ్రేషన్స్ లో ఆ తేడా అనేది తెలుస్తుంది. జై శ్రీ మాతాజీ, ఒక్క సెకండ్ అండి, చేస్తూ ఉండండి.